హలో నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మేసిరి. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. నమస్తే సార్. నమస్తే సార్, ఇప్పుడు చూస్తున్నట్టయితే మనకి ఫ్లాష్ న్యూస్, బ్రేకింగ్ న్యూస్ అని చెప్పుకోవాలి. ప్రముఖ యూట్యూబర్ సాయి చంద్, మీరు వినే ఉంటారు, చూసే ఉంటారు. తనకి చాలా సెలబ్రిటీ ఫ్రేమ్ అయితే ఉంది. సో తన మీద ఇప్పుడైతే ఒక అమ్మాయి కేసు పెట్టడం జరిగింది. అది కూడా ఏంటంటే ఒక రేప్ కేసు పెట్టడం జరిగింది. ఇంకొకటి ఏంటంటే SC/ST అట్రాసిటీ కేసు కూడా పెట్టడం జరిగింది. సో ఇలాంటి సెలబ్రిటీస్ అంటే మనం ఇంతకుముందు కూడా చూసినట్టయితే ఫన్ బకెట్ భార్గవ, ఈ దొరసాయి తేజ కూడా కొన్ని వాటిల్లో వాళ్ళు దొరకడం జరిగింది. సో దీన్ని మనం ఎలా పరిగణించాలి? దీన్ని ఎలా పరిగణించాలి అంటే ఒకటి చెప్తా సీరియస్లీ. ప్రతి మనిషికి ఒక వృత్తి ఉంటుంది. నేను ఈ అబ్బాయి చేసింది తప్పే, నేనేం సమర్థించట్లా. మళ్ళీ ఐ జస్ట్ వాంట్ టు ఎక్స్ప్లెయిన్ ద సిట్యుయేషన్. ఎక్కువ సెలబ్రిటీసే ఎందుకు ఇలా చేస్తున్నారు అని చెప్పేసి చాలామంది అడిగే క్వశ్చన్. బికాజ్ సెలబ్రిటీ అంటేనే ఫేమస్ పర్సన్. సెలబ్రిటీ మీనింగే ద ఫేమస్, ఏ ఫెమిలియర్ పర్సన్. బట్ ఫెమిలియర్ అంటే హీఈస్ నోన్ టు మెనీ పీపుల్. చాలామందికి తెలుసు కాబట్టి తన గురించి మాట్లాడుకుంటున్నారే తప్పితే ఇది ఇంకెవరు చేయరని కాదు. చాలా చోట్ల చాలా రకాలుగా జరుగుతూనే ఉంటాయి. కాకపోతే వాడు ఆఫీస్కి తప్ప ఇంకెవడికి తెలియదు అంతే. కొన్ని అపార్ట్మెంట్స్లో ఇది జరిగేటప్పుడు అసలు వాడు ఎవడో అపార్ట్మెంట్ వాళ్ళకు కూడా తెలియదు ఈ రోజుల్లో మన హైదరాబాద్లో చూసుకుంటే. సో ఇట్లా ఉన్న సిట్యుయేషన్లో ఇతను ఈ మధ్య కాలంలో మొన్న మన కేశవే కానివ్వచ్చు, అంత జగదీష్ అంత 2 అడుగులు వేసి ఆ సాయి దొరయ్య మాదేదో పెట్టి వీడియో పెట్టి, అంతకుముందు భార్గవ, ఇప్పుడు భార్గవ. సో ద పీపుల్ దే ఆర్ నోన్ టు వెల్, అంటే చాలామందికి తెలుసు కాబట్టి వీళ్ళ గురించి మనం మాట్లాడుకుంటున్నాం. ఇప్పుడు సెలబ్రిటీసే ఎందుకు ఇలా చేస్తారు అనేది చెప్తే చూడు, సంబంధం లేని వృత్తి. ఇప్పుడు సాఫ్ట్వేర్ అనుకోండి, అమ్మాయి అబ్బాయి ఇలాగే ఉంటారు, ఎప్పుడో కేఫ్లో కలుసుకుంటారు, వాళ్ళకి నచ్చితే ఎక్కువ రోజులు కలిసి సినిమాలకు షికార్లకు తిరిగినప్పుడు అప్పుడు ఫిజికల్గా వాళ్ళు ఒకటవుతారు. సినిమా ఇండస్ట్రీ విషయానికి వస్తే మిగతా వాటికంటే భిన్నంగా సంబంధం లేని ఒక మనిషిని, అబ్బాయిని, సంబంధం లేని ఒక అమ్మాయిని తీసుకొచ్చి వాడు రొమాన్స్ చేపించి కట్ చెప్తాడు సీన్లో. అక్కడి వరకు తీసుకెళ్ళి కట్ చెప్తాడు. సంబంధం లేని వ్యక్తితో రొమాన్స్ చేయమని చెప్తారు అక్కడ, రైట్? దానికి 10-20 కట్లు చేస్తాడు. అట్లా వాడు కొన్ని ఫేమస్ అవుతున్న కొద్దీ ఎంతోమంది అమ్మాయిలతో ఎన్నో వెబ్ సిరీస్లు, ఎన్నో సీరియళ్ళు, ఎన్నో సినిమాలు, ఎన్నో షార్ట్ ఫిల్మ్లు చేస్తూ ఉంటారు. ఒక 100 మందితో 60 మందితో ఇట్లాంటి యాక్షన్ సీన్లు ఇవన్నీ చేశారు. వాడికి నిజంగా చేయాలనిపిస్తుంది. బికాజ్ హీఈస్ నాట్ హ్యాబిచ్యుయేటెడ్ ఫర్ దట్. రోజు సెట్కి వస్తున్నాను, తెలియని అమ్మాయితో కింద పడి మీద పడి డొర్లిస్తున్నారు వీళ్ళు, రైట్? వీడికి ఇంట్రెస్ట్ వచ్చినప్పుడు కట్ చెప్పేస్తున్నారు, అవునా? అంతే కదా. మిగతా ఎక్కడ ఏ ఇండస్ట్రీలో ఇట్లా జరగదు కదా. సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో అమ్మాయి అబ్బాయి రాగానే కౌగులించేసుకొని కూర్చుంటారు, నథింగ్ లైక్ దట్. గుడ్ షేక్ హ్యాండ్, హాయ్ దట్స్ ఆల్. అండ్ వీడి పని వాడికి, వాళ్ళ పని వీళ్ళు చేసుకుంటారు. వాళ్ళకి వాళ్ళు బాగా పరిచయం అయ్యి క్లోజ్ అయ్యి ఫ్రెండ్స్ అయితే తప్ప అంతవరకు వెళ్ళరు. బట్ ఇక్కడ పరిచయమే ఫిజికల్గా పరిచయం అవుతున్నారు. సో వీళ్ళకి ఏంటంటే ఎంత కాదన్నా వీడు అబ్బాయి, ఆ పిల్ల అమ్మాయే కదా, వాళ్ళకంటూ కోరుకుంటారు. పీపుల్ ఆర్ హ్యూమన్స్, వాళ్ళు ఏదో కాదు, అంతే కదా. సో వాళ్ళకి సంబంధం లేని వాళ్ళని రోజు నువ్వు అలవాటు చేస్తా వాడికి అది నచ్చింది. అండ్ నెక్స్ట్ వాడు ఎలా హ్యాబిచ్యుయేట్ అయ్యాడు, రోజుకొక సెట్లో రోజు అమ్మాయిని చూడడం, ఆ అమ్మాయితో మాట్లాడడం, అలా అలవాటు పడ్డాడు. ఫ్రెండ్స్ని కూడా అంతే మెయింటైన్ చేస్తున్నాడు, 10 మందిని 20 మందిని, వాళ్ళతో కూడా అలాగే తిరుగుతున్నాడు. ఆ పిల్లలకి ఇష్టం ఉంటే వాళ్ళు కూడా అలాగే తిరుగుతున్నారు. దాంట్లో ఒకరు ఎమోషనల్గా నిజంగా మనసు పడే వస్తారు, ఎవరో ఒకరు, నేను నిజంగా నిన్ను మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాను అని. ఈ అబ్బాయికి ఏంటి వాళ్ళందరితో అలవాటు అయిపోయింది. ఈమె ఆ ప్రేమతో కాస్త ఈమె పదే తరచుగా వస్తారు. బర్త్డేలకు కలిసి చేసుకుంటారు, కలిసి సినిమాలకు వెళ్తారు, కలిసి అన్నీ పంచుకుంటారు. 4 ఏళ్ళు 5 ఏళ్ళు కలిసి ఉంటారు. తర్వాత పెళ్లి చేసుకోమంటే లేదు, నేను అందరిని ఎలా చూసానో నిన్న అలాగే చూశాను, నువ్వే నా మీద పడ్డావు అంటాడు. నన్ను అంత మాట అంటావా, నేను గతిలేక పడ్డాను నీ పైన అని చెప్పి ఆ పిల్ల రెచ్చిపోయి కేసు పెట్టేస్తుంది. అంతేగా జరిగేది. దీన్ని ఇప్పుడు పెళ్ళయిందే అనుకుందాం, ఇవాళ రేపు డెస్టినేషన్ వెడ్డింగ్స్ కూడా చాలా జరుగుతాయి, లక్షలలో ఖర్చు చేసి మరీ చేసుకుంటున్నారు. ఏ కాపురం 4 ఏళ్ళు సాగింది, ఏ కాపురం 3 ఏళ్ళు సాగింది. మళ్ళీ సెలబ్రిటీస్ విషయంలోనే మాట్లాడుకుంటాం. 2 ఏళ్ళు మించి సాఫీగా సాగింది లేవు. కాకపోతే ఇక్కడ ఏంటి, పెళ్ళి అయింది కాబట్టి బ్రేకప్ అని అఫీషియల్గా మాట్లాడుకుంటున్నారు. వీళ్ళకి పెళ్ళి కాలేదు కాబట్టి వీళ్ళ డ్యూరేషన్ కూడా అదే 4 ఏళ్ళ తిరుగులు. వీడు అత్యాచారం చేశాడు అంటున్నారు. పలుమార్లు అత్యాచారం పలుమార్లు చేసేది అత్యాచారం అవుతుందో ఎప్పుడైనా చెప్పండి. అయినా సరే వీళ్ళు రాస్తారు అలా.
వీడు ఒక్క బలాత్కారం వేరు, అత్యాచారం వేరు. వీళ్ళు ఆ పిల్లని బలవంతంగా అడవిలోకి లాక్కెళ్ళడం, కారులోకి లాక్కెళ్ళడం, లేకపోతే ఇంకెక్కడన్నా సెల్లార్లోకి లాక్కెళ్ళడం, టెర్రస్లోకి లాక్కెళ్ళడం, ఇంటికి వచ్చి తలుపులేసి జాకెట్లో చింపడం, ఇలాంటివి చేస్తే వాడు బలాత్కారం చేస్తే ఏమన్నా అనుకోవచ్చు. ఇష్టపడే తిరిగింది ఈ అమ్మాయి, నో అనుకున్నప్పుడు కేసులు పెట్టేశారు. అంటే గుడ్ టర్మ్స్ లో ఇప్పటి వరకు ఉన్నారు. ఆ గుడ్ టర్మ్స్ అనేవి అయిపోయింది, ఏదో గొడవ జరిగింది, సో అందుకే ఇలాంటి కేసు పెట్టింది అంటున్నారు మీరు. పెళ్ళైనప్పుడు విడిపోతే భరణం ఆశిస్తారు. ఇప్పుడు ఇందా మనం అన్నాడు కోట్లు ఖర్చు పెట్టి చేస్తారు కాబట్టి, నీకోసము నేను ఇంత ఖర్చు పెట్టా, నా పరువు తీసుకున్నా, నాకు ఇచ్చేసి నువ్వు తీసేసుకో. బ్రేకప్ కూడా అంతే ఉంటుంది, నాకు ఇచ్చే నువ్వు తీసేసుకో. అట్లాంటి ఒక టైంలో అమ్మాయి ఇవ్వలేని పరిస్థితులు, ఎందుకంటే అబ్బాయిలే ఎక్కువ ఇస్తారు వీళ్ళకి. ఈవెన్ రింగ్ ఇచ్చినా, చైన్ ఇచ్చినా, ఏమి ఇచ్చినా తనకి ఇస్తుంది. కొన్నిసార్లు వీళ్ళు రిటర్న్ ఇవ్వలేని పరిస్థితిలోనూ ఉంటారు. ఆ టైంలో కూడా ఈ పిల్ల ఏం చేస్తుంది, వాడి మీద కేసు పెట్టేస్తే ఇవ్వాల్సిన అవసరం ఉండదు, పైకి ఇంకేమైనా ఉంటే వాడి దగ్గర లాక్కోవచ్చు. ఇట్లా కూడా ఉంటుంది. నేను ఈ అబ్బాయి చేసింది కరెక్ట్, వీడు పెద్ద ఇది అనట్లా, చేసింది తప్పే కాదన్ను. అంటే పెళ్లి చేసుకుంటాను అని ఒక అమ్మాయికి మాట ఇచ్చి ఆ మాట తప్పడం నిజంగా తప్పే. వీడు ఆ పిల్లనే పెళ్లి చేసుకుంటే ఇప్పుడు బాగుండేవాళ్ళు. ఈ అమ్మాయి కేసు పెట్టింది అంటే వాళ్ళకి ఇష్టం లేదనే అర్థం. బికాస్ ఎఫ్ఐఆర్ డైరెక్ట్గా వచ్చి కంప్లైంట్ కానీ ఎఫ్ఐఆర్ చేయరు, పంచాయతీ పెడతారు. అమ్మ చెప్పండి, మీరు ఏమైనా కాంప్రమైజ్ అవుతారా, వాడికి నీకు ఇష్టమా పిల్ల, నేను చేసుకోను వాడిని, నో అనుకున్నాకే కేసు అవుతుంది. అక్కడ కాంప్రమైజ్లు అవుతాయి. కలిసి ఉండండి, బాగుండండి, ఎందుకు కేసులని కూడా పోలీసులు మీరు విడిపోండి, నాశనం అయిపోండి అని ఎప్పుడూ చెప్పరు, కలిసి బాగుండండి అనే చెప్తారు. ఎక్కడ ఏ స్టేషన్లో అయినా సరే. మోస్ట్లీ అది కాకుండా ఎఫ్ఐఆర్ అయింది అంటేనే ఇక అర్థం చేసుకోవాలి. సో ఇది 8వ తారీఖు నుంచి నడుస్తుంది, కంప్లైంట్ ఫైల్ అయింది. ఇప్పుడు ఒక వారం రోజులు అటు ఇటు అయ్యేసరికి వీళ్ళకి ససేమిరా అనుకున్నారు. ఈ అబ్బాయి ఏమో వేమూరు విలేజ్, యాక్చువల్గా మన ఈస్ట్ గోదావరికి చెందిన అబ్బాయి. సో అక్కడ నుంచి వచ్చాడు, ఇక్కడ చాలా రోజులుగా ఉంటున్నాడు, యూట్యూబ్లో ఏదో ఫేమస్ అయ్యాడు. ఆ అమ్మాయి కూడా చిలా చితికి ఇట్లా షార్ట్ ఫిల్మ్స్ ఇవన్నీ చేస్తూ ఇతనితో బాగానే ఫ్రెండ్లీగా తిరిగింది. ఏదో ఒక మూలకి ఒక దగ్గర బ్రేకప్ అనేది అయ్యింది. కటీఫ్ అంటే కటీఫ్ అంతే. సో దానికి కారణాలు అనేకం. ఎవరు ఎన్ని మాట్లాడుకున్నా పర్సనల్ రీజన్స్ వాళ్ళకే తెలుసు. ఇప్పుడు మనం కూర్చుంటాము, అబ్బాయిది తప్ప అమ్మాయిది తప్ప అని మనం అనలేము. కలిసి వాళ్ళు 4 ఏళ్ళు ఉన్నారు, వాళ్ళ ఎప్పుడు ఎక్కడ ఎవరికి ట్రిగ్గర్ అయిందో వాళ్ళకే తెలుసు, ఎక్కడ గొడవ స్టార్ట్ అయిందో కూడా వాళ్ళకే తెలుసు. గొడవ అయిన తర్వాత ఈవిడ దగ్గరికి వెళ్తే వాడే 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 అంటది, అవునా? వాడి దగ్గరికి వెళ్ళినా ఆమెనే మొత్తం చేసింది, ఆమెనే మొత్తం చేసింది అంటారు. కానీ 2 చేతులు కలిసి చెప్పండి, ఇద్దరు తప్పులు ఉంటాయి దీంట్లో. ఈమె పెద్ద ఇదని నేనేం చెప్పలేదు. ఎందుకంటే 2021లో ఏప్రిల్ 25కి వాడి బర్త్డే ఉంటే వచ్చిందంట. వచ్చి ఆ రోజు తను నన్ను మత్తుమంది ఇచ్చేసి ఏదో చేశాడు అని చెప్పేసింది. నువ్వు ఇష్టపడే వాడి బర్త్డేకి వెళ్ళావు, వాడి ఫ్లాట్కి వెళ్ళావు. సరే 2021లో జరిగింది, నువ్వు అప్పుడే కంప్లైంట్ ఇవ్వచ్చు కదా. 2023 వరకు ఆగి నువ్వు అప్పటి సిచ్యువేషన్స్ ఎందుకు చెప్తున్నావు? అప్పుడు నువ్వు ఇష్టపడే వెళ్ళావు, ఇప్పుడు నీకు ఇష్టం లేదు వాడంటే. సో బ్రేకప్ అయింది, జరిగింది ఇంతే, అంతమించి ఏం లేదు. బట్ ఈ అబ్బాయి కూడా ప్రామిస్ని బ్రేకప్ చేయడం తను చేసిన తప్పు. అండ్ ఇకపోతే ఈమె దళిత యువతి అయినా, తనేమో కాపు, ఈమె దళిత అయ్యేసరికి SC ST అట్రాసిటీ కేసు కూడా పెట్టారు. ఇప్పుడు రేపు ఈమె తరఫున కొంచెం బలంగా జనాలు వస్తారు, కొంచెం గట్టిగా వాదించుకుంటారు. ఆ పిల్లోడు కొంచెం బలహీనం అయిపోతాడు. ఆయనతో పాటు A1 A2 A3 A4 A5 ఇంకా 4 పేర్లు పెట్టారు. మేబీ వాళ్ళ ఇంట్లో వాళ్ళ పేర్లు రాశారా, లేకపోతే వాళ్ళ చుట్టాల పేర్లు రాశారా, ఫ్రెండ్స్ పేర్లు రాశారా మనకు తెలియదు. ఓవరాల్గా అయితే ఇది జరిగింది. ఓకే, అంటే ఇప్పుడు సాయి చందు నెక్స్ట్ ఇంకా భవిష్యత్తు ఎలా ఉండబోతుంది? అంటే ఈ కేసు ప్రభావం తన కెరియర్ మీద కూడా పడుతుంది అండ్ పడుతుంది. సమాజంలో అయితే కెరీర్లో పెద్దగా ఇంకెవరు పిల్లనివ్వరు, ఇంకేం చేయరు. కానీ పర్సనల్గా తను తెలిసిన వాళ్ళు ఉంటారు కదా, వీళ్ళిద్దరిని చూసి తిరిగిన వాళ్ళు, ఆ పర్సనల్ సర్కిల్లో మాత్రం ఎవరిది తప్పో ఎవరిది తప్పో వాళ్ళకి తెలుసు కాబట్టి తను పర్వాలేదు, బాగానే ఉండే ఛాన్సులు అయితే ఉన్నాయి. కానీ సమాజంలో మాత్రం తను ఆ ఒరిజినల్ ఊరు ఏదైతే ఉంటుందో అక్కడ తను తలెత్తుకోలేడు. అవుతాయి అంటే ఎంత ఫేమ్ వచ్చినా. ఇప్పుడు తను ఫెమిలియర్ అయ్యాడు, యూట్యూబ్లో ఫెమిలియర్ అయ్యాడు కాబట్టి అదే యూట్యూబ్లో ఇంకోసారి రీల్ పెట్టలేడు ధైర్యంగా, ఇంకోసారి ఒక షార్ట్ ఫిలిం పెట్టలేడు ధైర్యంగా, ఆడిషన్స్ ఇవ్వలేడు ధైర్యంగా. ఇప్పుడు మొన్నే ఒక ఆడిషన్ కాల్ వేసాడు, దేక్ లేంగే అని ఒక సినిమా ఉంది, మేము చేస్తున్నాం, మీరు అందరు వచ్చి అవుట్ సైకిల్ అందరు రండి అని మొన్నే అతని ఇన్స్టా పేజ్ చూస్తే ఒకటి ఉంటుంది. నెక్స్ట్ టైం అలాంటి క్యాస్టింగ్ కాల్ వేయడు, ఎందుకంటే అతను చూసి అమ్మో వస్తారో రారో
వాడంట కదా వద్దు ఆ అబ్బాయి మంచోడు, ఇట్లాంటి కొన్ని ఉంటాయి. ఇట్లా కేసు అయింది కాబట్టి మిగతా తనకున్న ఫ్రెండ్లీ సంస్థలు కూడా ఇంతకుముందు అతనితో పనిచేసిన వాళ్ళు కూడా మళ్ళీ పిలవరు. ఇంతే, జస్ట్ కెరీర్ అయితే కొంచెం డ్యామేజ్ అయితే ఉంటుంది ఎంత కాదనుకున్నా. ఇప్పుడు జైలుకి వెళ్ళాడు, మళ్ళీ కోర్టుల చుట్టూ తిరగాలి, అక్కడ ఏం చేస్తారు, పెద్ద కేసు, మళ్ళీ పొరపాటున శిక్ష పడితే 2 ఏళ్ళో 3 ఏళ్ళో రాశారనుకోండి, అది ఇంకొక టఫ్ సిచ్యువేషన్. బికాస్ గవర్నమెంట్ కూడా మారింది, చెప్పలేము ఏం జరుగుతుంది అనేది. సో ఏదేమైనా తనకైతే టఫ్ అనే చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ విజ్ఞాన్ గారు, మీ విలువైన వాల్యూ అయిన టైంని మా కోసం కేటాయించారు. అండ్ దీని మీద కూడా మీరు చాలా మంచిగా వివరించారు.